రైట్ అండి సురేష్ గారు. నెక్స్ట్ అండి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, దేశంలో సమస్యలు యుద్ధం. ఆ వారేమో కానండి భారతదేశంలో మాత్రం గ్యాస్ ఒకటి, ఈ పెట్రోల్ డీజిల్ హైక్ అవ్వ అంటున్నారు కానండి, మరి సరిపడా నిల్వలు ఉన్నాయి. 70 డేస్కి ఇంకా సరిపోవటానికి నిల్వ ఉన్నాయి అంటున్నారు. కానీ అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గ్యాస్ అందట్లేదు, షార్టేజ్ అంటున్నారు. దీంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్మాను కూడా ప్రయోగించింది. గ్యాస్ ఎవరైతే ఉంచుకొని లేవని చెప్తారో తాట తీస్తామని. జనరల్గా ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో అప్పుడు బ్లాక్ మార్కెట్ అనేది విచ్చలవిడిగా తయారైద్ది. అది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. బట్ దాన్ని కంట్రోల్ చేయడానికి కొంచెం ముందుగానే దీనికోసం అని చెప్పని ప్లాన్ చేసినట్టున్నారు. శిరీష్, ఏంటి మొత్తానికి ఎస్మా ప్రయోగించడం ద్వారా అంటే కంట్రోల్ చేయొచ్చా, సాధ్యం అవుతుందా? కేంద్ర ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్ మెకానిజం తోటి ముందుకు వెళ్తుంది, సాధ్యమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా కొరత అనేది కూడా ఎక్కడ లేదు, కొంత సరఫరా అనేది కూడా ఆగిపోయింది. సో సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలంటి కూడా అన్వేషిస్తున్నారు. ఇటు రష్యా నుంచి కానీ లేకపోతే కెనడా, ఆస్ట్రేలియా నుంచి కానీ గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్రోలియం డీజిల్ విషయంలో ఎటువంటి సమస్య అనేది కూడా లేదు, ఎందుకంటే అది అదనపు నిల్వలు ఉన్నాయి, స్టోరేజ్ కెపాసిటీ ఉంది. సో వ్యూహాత్మక నిల్వల నుంచి కూడా బయటకు తీస్తారు. సమస్యల్లో గ్యాస్ విషయంలోనే, ఎందుకంటే గ్యాస్ను స్టోరేజ్ చేసుకోవడానికి మన దగ్గర ఇంకా అలాంటి ఏర్పాట్లంటి కూడా జరగలేదు, దానికి సంబంధించిన స్టోరేజ్ పాయింట్లంటి కూడా చేయలేదు. 80% ఖతార్ నుంచి వస్తుంది కాబట్టి యుద్ధం కారణంగా ఖతార్ నుంచి రావాల్సిన గ్యాస్ ఆగిపోయింది. మన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి, అంటే గ్యాస్కి సంబంధించిన స్టోరేజ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి 1 వీక్ 10 డేస్ పైన కూడా సరిపోతాయి. కాకపోతే దీన్ని ఆసరాగా చేసుకొని ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకపోతే సప్లై చేసే వాళ్ళు కానీ కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇరాన్ అదేవిధంగా గల్ఫ్ యుద్ధాన్ని కారణంగా చూపిస్తున్నారు. షార్టేజ్ ఉంది, మాకు సప్లై అనేది కూడా ఆగిపోయింది. చాలామందికి కూడా వాస్తవ పరిస్థితి అనేది కూడా తెలియదు. దానికోసం ఎవరైతే ఆందోళన చెంది ఒక్కసారిగా ఆర్డర్స్ అనేవి కూడా పెట్టడంతో డిమాండ్ అనేది కూడా ఓవర్ డిమాండ్ అనేది కూడా ఏర్పడింది. మరికొంతమంది ముఖ్యంగా ఈ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, హోటల్స్ నడుపుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఆధారపడతారు. సో దానికి సంబంధించి శనివారమే రేట్లు పెంచారు. ఎల్పిజి అంటే మన గృహ అవసరాల కోసం వినియోగించేది 60 రూపాయలు పెంచారు. కమర్షియల్ సిలిండర్ అనేది కూడా 115 రూపాయలు కూడా పెంచడం కూడా జరిగింది. సో దీన్ని ఆసరాగా తీసుకొని కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేయడంతో కమర్షియల్ సిలిండర్ అనేది దాదాపు 2500 వరకు కూడా మార్కెట్లో పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎల్పిజి 950 రూపాయలు సరాసరి ఉంటే దాన్ని 1500 దాకా అమ్ముతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించకపోతే ఇలాంటి బ్లాక్ మార్కెటింగ్ అనేది కూడా చేసే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారులు దీనిపైన చాలా పర్ఫెక్ట్ మెకానిజం తోటి ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఎందుకంటే ఏదైతే గ్యాస్ సప్లై ఉందో దాన్ని ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు చేసి అప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు కూడా ఆపేశారు. యూరియా అదేవిధంగా ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి ఇవి అవసరం కాబట్టి వీటికి కేటాయించారు. ముఖ్యంగా ఇతర ప్లాంట్లు ఏవైతే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కానీ గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి నిలిపివేయడం అనేది కూడా జరిగింది. రష్యా నుంచి కొనుగోలు పెంచమని చెప్పారు. ఆ కొనుగోలు వస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ కృత్రిమ కొరత సృష్టించి దీన్ని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ చేసే ప్రయత్నం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కూడా రివ్యూ మీటింగ్ చేశారు. శిరీష్, అంటే ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ ఇంకో 3 వీక్స్ ఉంటుంది అని చెప్పాడు. కానీ ఇప్పుడు అది 3 months పట్టేటువంటి పరిస్థితి కూడా వారు ఉంటుంది అనేది ఇంకో నడుస్తూ ఉంది. ఇది ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటుందంటే వారికి ఇంకా ఫుల్ స్టాప్ లేదా, ఇది కంటిన్యూ అవుతుందా, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎండ్ అవటానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి? అంటే ఈరోజు జరిగిన పరిణామాలు ఏంటంటే కొంత పాజిటివ్ సంకేతాలు ఏంటి కూడా వినిపిస్తున్నాయి. అంటే యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశాలు దాన్ని ఉన్నాయన్న పాజిటివ్ సంకేతాలు అంటే కూడా వస్తున్నాయి. ఒకటి, ట్రంప్ నేరుగా పుతిన్కి ఫోన్ చేశారు, పుతిన్ తోటి మాట్లాడారు. ఎందుకంటే ఇరాన్తో చర్చల కోసం ఆయన ప్రతిపాదన చేస్తే ఇంత దూరం వచ్చిన తర్వాత టేబుల్ మీద కూర్చొని చర్చలు చేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఇరాన్ తెగేసి చెప్పింది. ఇరాన్ వినేదల్లా చైనా మాట, అదేవిధంగా రష్యా మాట. సో ఈ ఇద్దరి మాట వింటుంది కాబట్టి రష్యాతో ఆ ప్రతిపాదనను కూడా పంపించడం కూడా జరిగింది. మరొక వైపు ఏంటంటే ట్రంప్ అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఎందుకంటే ఇరాన్ ఇంత స్థాయిలో ప్రతిఘటిస్తుందని చెప్పేసి ఇటు ట్రంప్ ఊహించలేదు, ఇజ్రాయెల్ ఊహించలేదు. ఇరాన్ అనేది ఆ రెండు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ స్థాయిలో వాళ్లకు ఇబ్బందులు కలిగిస్తోంది. మూడోది వచ్చేసి గల్ఫ్ ప్రాంతం, ఏదైతే గల్ఫ్ అనేది ముఖ్యంగా సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ ఇవన్నీ కూడా టూరిజము అదేవిధంగా ఆయిల్పై ఆధారపడి నడుస్తున్న కంట్రీస్. ఒక్కసారిగా అక్కడ నుంచి ఉత్పత్తి అనేది అంటే సరఫరా అనేది కూడా ఆగిపోవడంతో
దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటి కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళకి ట్రంప్ చెప్పింది, అమెరికా ఇజ్రాయెల్ చెప్పింది వారం రోజుల లోపల యుద్ధం ముగిసిపోతుంది, ఇరాన్ మన దారికి వస్తుందని చెప్పారు. కానీ అలా జరగలేదు. దాంతో ఆ దేశాల్లో ప్రజల్లో పాలకుల మీద వ్యతిరేకత అనేది కూడా పెరిగింది. మనకెందుకు వచ్చిన సమస్య, అసలు మనకేంటి ఇరాన్తో సమస్య, మనం ఎందుకు యుద్ధంలో పాల్గొనాలి, మనం ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దుబాయ్, బుర్జ్ ఖలీఫా కానీ లేకపోతే టూరిజం కానీ పెట్టింది పేరు. కానీ ఈరోజు దుబాయ్ వెళ్ళాలంటే వణుకుతున్న పరిస్థితి, అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఆల్రెడీ కొలాప్స్ అయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికా మీద ఒత్తిడి అనేది కూడా పెరుగుతోంది. మీరు ఎంతకాలం యుద్ధం కొనసాగిస్తామంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు, మీతో చేసుకునే అగ్రిమెంట్లు మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పడం. దాంతోపాటుగా ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ట్రంప్ నుంచి కానీ ఒక న్యూస్ అనేది కూడా వచ్చింది, యుద్ధం మనం ముగించేద్దాం, అసలు మన ఎయిమ్ అనేది కూడా నెరవేరింది, ఇరాన్ అణు కార్యక్రమాలని మనం అడ్డుకోవడమే. సో ఇరాన్కి సంబంధించిన అణు కార్యక్రమానికి సంబంధించిన ప్లాంట్లను ధ్వంసం చేశాం, ఆ యురేనియం అనేది ఎక్కడుందో కూడా వెతుక్కోలేని పరిస్థితి అనేది కూడా ఇరాన్ దగ్గర ఉంది కాబట్టి మనం ఆల్మోస్ట్ కూడా ధ్వంసం చేశాం కాబట్టి మన లక్ష్యం నెరవేరింది, దీన్ని ఇంతటితో ఆపేద్దామనేది మరొక రీజన్. ఇక ఇంకొక రీజన్ ఏంటంటే ముఖ్యంగా యూరోప్ కంట్రీస్ అనేవి కూడా అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఎందుకంటే యూరోప్ కంట్రీస్కు గ్యాస్ సరఫరా అనేది గల్ఫ్ నుంచే జరుగుతుంది. గ్యాస్ లేకపోతే యూరోప్ కంట్రీస్ మనుగడ సాగించలేని పరిస్థితి అనేది కూడా ఉంది. ఈరోజు ట్రంప్ ముఖ్యంగా పుతిన్ ఒక గేమ్ ప్లే చేశారు. ఏంటంటే యూరోప్ కంట్రీస్కి సప్లై చేయాల్సిన గ్యాస్ అనేది కూడా నిలిపేసి ఆసియా కంట్రీస్కి, ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్కి నేను సప్లై చేసుకుంటాను, మీకంటే వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి చేసుకుంటాను. దీనికి పుతిన్ ప్లే చేశారంటే ఉక్రెయిన్ యుద్ధంలో యూరోపియన్ కంట్రీస్ అనవసరంగా ఎంటర్ అయ్యి యుద్ధం పెంచేలాగా చేశాయి కాబట్టి సమయం చూసి ఆ కంట్రీస్ని చావుదెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అవి ట్రంప్పై ఒత్తిడి పెంచుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఎగ్జిట్ కోసం, అంటే సేఫ్ ఎగ్జిట్ కోసం, గౌరవప్రదమైన ఎగ్జిట్ కోసం ట్రంప్ ప్రయత్నాలంటే కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఒత్తిడి పరిస్థితుల్లో 1-2 రోజుల్లో కానీ ఈ వారంలో కానీ దీనికి ముగింపు పలకచ్చు. ఇరాన్ను చర్చలకు ఒప్పించి యుద్ధాన్ని ముగించే ఆలోచనలో కూడా అమెరికా ఉంది. ప్లస్ అమెరికా దగ్గర ఉన్న డిఫెన్స్ నిల్వలంటే కూడా తగ్గిపోతున్నాయి. మన దగ్గర ఒకటి చారాన కోటికి బారాన మసాలా అన్నట్టు 18 లక్షల డ్రోన్ను కూల్చడానికి 37 కోట్ల రూపాయల మిసైల్ని అమెరికా ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్షణ బడ్జెట్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ట్రంప్ మీద వ్యతిరేకత అనేది కూడా పెరిగింది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో యుద్ధాన్ని ముగించామని చెప్పేసి అన్ని దేశాలు కూడా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో సేఫ్ ఎగ్జిట్ కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి తేల్చి చెప్పడంతో దీనికి ఒక పాజిటివ్ కనుక్కుంటున్నారు. అదేవిధంగా మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవసాయ రంగం అనేది కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే గల్ఫ్ దేశాల కోసం అరటి కానీ ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితుల్లో కొంత ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రైట్. నెక్స్ట్ అండి, లొకేషన్ చూసి నేర్చుకో, జగన్కి కేతిరెడ్డి సలహా. తనకి వైసీపీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేతిరెడ్డి సలహా చెప్పాడు అనుకోవట్లేదు, కానీ బట్ ఆయన చెప్పినటువంటి కామెంట్ మాత్రం వైరల్ అవుతూ ఉంది. అంటే అతను చెప్పినటువంటి సారాంశంలో లోకేష్ చాలా మార్పు చెందుతూ ఉన్నాడు, తన ఆహార్యంలో కానీ ఆలోచనలో కానీ క్విక్ లెర్నర్గా ఇది అవుతున్నాడు, చాలా